అరే మన గ్రూప్ లో నిఖిత లేదారా, ఆమెకి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయిందంట. ఆమె ఏమంటుంది తెలుసా, నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, అసలు చేసుకోబుద్ధి అయితే లేదు అని అంటుంది. నేనేమన్నా తెలుసా, మళ్ళా బ్యాక్లాగ్స్ ఎవరితో వాళ్ళతో తిరిగితే పెళ్లి చేయకపోతే ఇంట్లో బొట్టు పెట్టి సన్మానం చేస్తారు అనుకున్నావా అని అన్నా. లాస్ట్ డే రా, అసలు నేను కాలేజ్ కి రావద్దు అనుకున్నా, అటెండెన్స్ కోసం వచ్చిన. కానీ మీరు పరిచయం అయినాక తెలిసింది నేను వచ్చింది అటెండెన్స్ కోసం కాదు, మీతో అటాచ్మెంట్ కోసం అని. మిస్ అవుతారా మామ, మాకి మనం చేసిన లక్కోర్ పనులన్నీ ఒకటేసారి గుర్తుకొచ్చేస్తున్నాయేంద్రా. అసలు మైండ్ లో మొత్తం ఇట్లా తిరుగుతున్నాయి. క్లాస్ లా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం బెంచ్ కిందకి పోయి పబ్జి గేమ్ ఆడుతుండే, ఒకడేమో బెంచ్ కిందకి పోయి వండుకుంటుండే, ఇంకోడేమో నైట్ అంతా నిద్రపోకుండా కాలేజ్ కి వచ్చి నిద్రపోతుండే. ఇంకోటి గుర్తుందారా, బస్ లో పోతుంటే నా దగ్గర పాస్ లేనప్పుడు నీ పాస్ తీసుకొని చూపిస్తుండే. కండక్టర్ ని మాత్రం ఆగం చేస్తుండేరా. అసైన్మెంట్స్ అని ప్రాజెక్ట్స్ అని మస్తు కష్టపడడం రా, కానీ అట్లనే ఎంజాయ్ కూడా చేసినాం. అరే కాలేజ్ లా వాచ్మెన్ అంకుల్ మనని తప్ప ఇంకొవ్వరిని గుర్తుపట్టకపోతుండే. ఎందుకే ఎప్పుడా మనమే కదరా కాలేజ్ కి లేట్ వచ్చి గేట్ కాడ నిలబడుతుండే. జూనియర్స్ తోని మాటలు కొట్లాటలు ఎన్నెన్నో అనుకున్నాం రా, కానీ ఇప్పుడు మనం పోతుంటే వాళ్ళు కూడా బాధపడుతారు. సరేరా బాయ్, నా కోర్స్ కి టైం అవుతుంది.